తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింప కడునుగా. కాబట్టి ప్రాణంతో ప్రేమైనటువంటి స్నేహితురాశులు, మన ప్రార్థన ఆయన తిరస్కరించాడు, మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆయన కృప అనుకరిస్తాడు. ఆ తర్వాత ఆయన నామానికి మనం చెల్లిస్తాం, ఆయన నామానికి ఘనత చేస్తాం. అయితే ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలా? ప్రార్థన ఎలా చేయాలంటే ఎవ్రీ ప్రేయర్ టైం ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ప్రార్థన ఎలా ఆరంభించాలా? ప్రార్థన ఎలా ఆరంభించాలంటే దయచేసి ప్రతి ప్రార్థనా సమయంలో మనం మోకరించినప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసిన పని నేను నీవు అందరం కూడా మొదటి వచ్చిన 1 వచ్చిన ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. దావీదు కూడా తన జీవితంలో ఎన్నోసార్లు ఏం చేసినాడు? పాపాన్ని ప్రతి సమయంలో పాపాన్ని ఒప్పుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి మనం వ్యక్తిగతంగా చేస్తామా, సంఘంలో చేస్తామా, సంఘ ప్రార్థన చేస్తామా, కుటుంబ ప్రార్థన చేస్తామా, మాస ప్రార్థన చేస్తామా, మరి ఏ ప్రార్థన చేసినా కలిసి చేస్తామా, భార్యతో ఎదురెదురుగా నిలబడి మోకరించి ప్రార్థన చేసినా కూడా ఒకరొకరు ఏం చేయాలా? దేవుని సరిగ్గా ప్రార్థన చేసేటప్పుడు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. 1 నిమిషం 2 నిమిషం అంటే సమయం. ఆ ప్రార్థన సమయంలో కూడా దేవుని ఏం చేయాలా? ఒప్పుకోలు అయిపోయిన తర్వాత దేవుని కనపరచాలి, ఆరాధించాలి. ప్రార్థనలో ఆరాధన ఉండాలి. ప్రార్థనలు ఏముండాలా? ఖచ్చితంగా ఆరాధన ఉండాలి. ఖచ్చితంగా. అందుకనే నా ప్రార్థన అంగీకరించింది ఆయన అంటాడు, ఆయన సమర్పించబడింది. ప్రభువా, ఈ ప్రార్థన చేసే సమయం నువ్వు నాకు ఇచ్చినావు, అందుకే నీకు వందనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం ఫస్ట్, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. దేవుని ఎందుకు గణపరచవలసి వచ్చింది అని అంటే దానియేలు సమస్తము గ్రహించి దానియేలు దేవుని స్తుతించినట్టుగా 18వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కనుక, కానీ ఆ స్వనీతి కార్యములను బట్టి మా స్వనీతిని బట్టి మేము ప్రార్థించడానికి మాకు అర్హత లేదు. మేము నీ కనికరం చూపించిన బట్టి ఈ దినం మా ఇంట్లో నేను ప్రార్థన కలిగి ఉన్నాను అంటూ ముందుగా ఏం చేస్తాను?